నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని కోరుతూ, అన్ని రాసుల వరకు ఎట్లా ఉండబోతుంది, అసలు ఓవరాల్ గా విశ్వావసు నామ సంవత్సరం ఎట్లా ఉంటుంది, మరోవైపు రాజకీయ నాయకులకు కూడా ఎట్లా ఉండబోతుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఈ విశ్వావసు నామ సంవత్సరం గురించి మాట్లాడడానికి, పంచాంగ శ్రవణం, పొలిటికల్ పంచాంగం మనకు వివరించడానికి ప్రముఖ జ్యోతిష్య ఆగమ వాస్తు పండితులు కొత్తపల్లి సురేష్ శర్మ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో ఇదే #యూ వేదిక ద్వారా అనేక సార్లు మనం మాట్లాడడం, ఆయన చాలా మనందరికీ సుపరిచితులు. మరోవైపు ఆయన చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ రాజకీయ నాయకులు అనేక మందిని సీఎంలు చేసింది, ప్రభుత్వాలు కూడా మారినటువంటి నేపథ్యాలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఏడాది వాళ్ళ కెరీర్ ఎట్లా ఉంటుంది, రాజకీయంగా పార్టీల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మాట్లాడదాం. మనతో పాటు కొత్తపల్లి సురేష్ శర్మ గారు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. నమస్తే గురుగారు. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా #యూ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహంతో మన వ్యూవర్స్ అందరూ కూడా సంపూర్ణ దీర్ఘాయురారోగ్యాలు పొందాలని, ప్రపంచమంతా కూడా శాంతి సౌఖ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా ముందు కోరుకోవాలి. అందరికి కూడా అట్లా జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రాజుని చూసినట్లయితే ఆదివారం ఉగాది ప్రాప్తించింది కాబట్టి రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి శని అయినారు. గత సంవత్సరం కుజుడు రాజయ్యి, సేనానిగా శుక్రుడుండి, మంత్రిగా శని ఉన్నాడు. అందుకనే గత సంవత్సరం రానున్నటువంటి ఫలితాలను ముందుగానే అనలైజ్ చేసి మనం కూడా చెప్పుకున్నాం గతంలో. కాబట్టి శని కుజుల యొక్క గ్రహయుద్ధంలో మొన్న ప్రపంచ శాంతికి కూడా కొంత విఘాతం ఏర్పడుతుంది, తీవ్రమైనటువంటి పరిణామాలు కొంచెం తలెత్తుతాయని, అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు పశ్చిమ దేశాలను బాధిస్తాయని చెప్పాను. ఈ సంవత్సరం కూడా పశ్చిమ దేశాలకే ఎక్కువగా ముప్పు కనపడుతున్నది. ఎందుకు అంటే సూర్యుడు రాజు, అట్లాగే చంద్రుడు మంత్రి అన్నప్పుడు తూర్పు దేశాలు అంటే అమెరికా నుంచి తూర్పులో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో, చైనా కావచ్చు, మన ఇండియా కావచ్చు, శ్రీలంక కూడా దెబ్బతినిపోయిన శ్రీలంక కూడా కొంత కోలుకునే అవకాశాలు ఉంటాయి. కానీ పశ్చిమ దేశాలు, తూర్పు ఆగ్నేయ ఆసియా అంటాం మనం. ఇప్పుడు అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఖండంలో కానీ ఇటువంటి దగ్గర కొంత విపత్తులు ఉంటాయి. పశ్చిమ దేశాల్లో తుఫాను లాంటివి ఎక్కువగా ఉంటాయి. పశ్చిమ దేశ ప్రభావం, ప్రకంపనలు ఎక్కడ దాకా ఉంటాయంటే భారతదేశంలోని పశ్చిమ ప్రాంతమైనటువంటి ముంబై, గుజరాత్ దగ్గర సముద్రం పొంగడం, అహ్మదాబాదులో అంటే కానీ ముంబై కానీ ఇటువంటివి కొంచెం మళ్ళీ కొంచెం దెబ్బతినడం, అట్లాగే ప్రకృతి వైపరీత్యాలతో పాటుగా మానవ విద్వేషపూరితమైనటువంటి కొన్ని సంఘటనలకు ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఇక బంగారం, సూర్యుడు రాజు కాబట్టి తగ్గినట్టే తగ్గుతూ బంగారం, వెండి రెండు కూడా ఎవరు ఊహించినట్టుగా, నేను గతంలోనే బంగారం పెరుగుతుంది 6,000 అని చెప్పినప్పుడు కన్యారాశి వాళ్ళకి ఎప్పుడో చెప్పాను మన దాంట్లోనో మిగతా ఎక్కడో ఛానల్లో. ఈ సంవత్సరం ఖచ్చితంగా 1,00,000 మార్కు దగ్గరికి బంగారం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని కొనుక్కోవడం అయితే తప్పనిసరిగా మంచి పని. ఇక వెండి కూడా 1.5 lakh మార్కుని దాటిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంచుమించు 2 లక్షలకి దగ్గరగా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉండదు. దీంతోపాటు పశ్చిమ ఉత్తర భాగాలు అంటే వాయువ్య ప్రాంతాల్లో, అంటే మనకి నేపాల్ నుంచి కొంచెం కిందకి, అంటే పశ్చిమ ప్రాంతం నేపాల్ ఉత్తరంలో ఉంటుంది మనకి. నేపాల్కి పైన ఉన్నటువంటి ప్రదేశాలు, ఇటువంటి ప్రదేశాల్లో, అట్లాగే పశ్చిమ ప్రాంతాల్లో దుబాయ్ అటువంటి దగ్గర కొంత ప్రకృతి వైపరీత్యాల వల్ల బాగా దెబ్బతినడం, దుబాయ్ లాంటి నగరాల్లో పెను విపత్తులు, భూకంపాలు లాంటి వాటికి కూడా ఆస్కారాలు ఎక్కువ ఏర్పడతాయి. సహజంగా రెక్టర్ స్కేల్లో భూకంపాలు చాలా అరుదుగా వచ్చేటువంటి ప్రాంతంగా చూస్తే దుబాయ్ కనపడుతుంది సేఫెస్ట్గా. కానీ ఈసారి అక్కడ పశ్చిమ ప్రాంతం మీద శనితో శత్రువైనటువంటి రాజు సూర్యుడు కాబట్టి అటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని రకాలుగా విశ్వశాంతి కోసం ఎక్కడైనా సరే ఉండేది మానవులు క్షేమంగా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. భారతదేశంలో ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతుంది. అది కూడా ఏప్రిల్ 15th నుంచి చూసినట్టయితే అప్ టు జూలై వరకు కూడా ఎండలు ఉక్కపోత, మధ్యలో కొంత స్వాంతన కలుగుతూ కొంత చల్లులు పడడం, మరలా ఎండలు విపరీతంగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి.
రైతులకి బాగా ఉంటుంది ఈ సంవత్సరం. సస్యం బాగానే పండుతుంది. కానీ బుధుడు సస్యాధిపతి అయినటువంటి కారణం వల్ల పంటలు పండినా గానీ దాన్ని నష్టానికి గురయ్యే అవకాశాలు, అంటే పంట బాగా వచ్చినప్పుడు సడన్‌గా చినుకులు పడి వర్షాలు దెబ్బతినడం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కళ్ళాల్లో ఒడ్లు పెట్టేసుకొని ఇంట్లో హ్యాపీగా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ఎప్పుడు ధాన్యం అప్పుడునే తీసేసుకోవడం ఉత్తమం. ఇక స్త్రీ పురుషుల వివాదాలు ఈ సంవత్సరం కొంత తగ్గినట్టే కనపడతాయి కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ప్రముఖుల కుటుంబాల్లో చిచ్చులు పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే చిన్న చిన్న కుటుంబాల్లో కాకుండా పెద్ద కుటుంబాల్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల వాళ్ళు వీధిలో పడడం, దానివల్ల బాగా ఇబ్బంది అవ్వడం అనేది కనపడుతుంది. అట్లాగే సినిమా రంగానికి సంబంధించి కొన్ని రకాల వార్తలు ఇబ్బందికరంగా ఆ రంగానికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఓవరాల్గా అంటే రాసుల పరంగా ఏ రాసులకి బాగుంటుంది, ఏ రాసులకు బాగుంటుంది, బ్రీఫ్గా చెప్పాలంటే ఎట్లా చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళు మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. సింహరాశి వారికి అందరూ అనుకుంటున్నారు సింహరాశికి అష్టమశని అని చాలా భయపెడుతున్నారు. కానీ సింహరాశి వారైతే ఈ సంవత్సరం ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు, కుటుంబపరమైన అంశాలు కావచ్చు, వ్యాపార రాజకీయ అంశాల్లో మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వదిలిపోతుంది కాబట్టి ఆ రాశి వారికి మంచి యోగం ఉంటుంది. కుంభరాశికి జన్మశని వదులుతుంది. మకర రాశికి పూర్తిగా ఏళ్ళనాటి శని తొలగిపోతుంది. మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే మేషరాశి వారికి నష్టద్రవ్య ప్రాప్తి ఉంది. గతంలో కోల్పోయిన అవకాశాలు, విలువైన అవకాశాలు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా తలుపు తట్టే అవకాశాలు ఉంటాయి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని అని ఏదో భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఆ స్థానాధిపతి ధనుసు రాశికి అధిపతి అయినటువంటి గురువు మీద కానీ, అట్లాగే ఆ గురుస్థానమైనటువంటి మీనంలో తను ఉండడం కానీ, గురువు రాశి అయినటువంటి ధనుస్సుని శని చూడడం వల్ల వారిద్దరు మిత్రులు కాబట్టి ధనుసు రాశికి వారికి అర్ధాష్టమ శని ఇప్పుడు ఈ సంవత్సరం పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ కమింగ్ వచ్చేటువంటి 2.5 సంవత్సరంలో ఏదైతే నెక్స్ట్ 1.5 year ఉంటుందో 1 year 3 months కొంచెం ఇబ్బంది. ఇప్పుడైతే కొంచెం వీరికి యోగమైనటువంటి స్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా బాగానే ఉంటుంది. తులారాశిలో ఉన్నటువంటి రాహు నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం తప్ప మిగతా అంతా కూడా యోగంగానే ఉంటుంది. స్వాతి వారికి రాజకీయ నాయకులకి ఎస్పెషల్లీగా గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. అంటే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ఆయన ఉన్నారు స్వాతి నక్షత్రంలో. అట్లాగే పేరును బట్టి చూసినట్టయితే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తులారాశిలో. మనం గతంలో కూడా చెప్పాం అయింది. కాబట్టి అటువంటి ఇబ్బంది కొంత ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంది. రాజకీయ పరంగా కొంత గట్టి ఆటుపోట్లు తగలడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి వారికి కొంచెం మొత్తం మీద చూసినప్పుడు మీనరాశి వారికి కొంచెం సంక్లిష్టమైన స్థితి ప్రాప్తిస్తుంది. అధైర్యపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా మాత్రం ఉండరాదు. ఈ మీన రాశిలోనే మనకి పేరును బట్టి చూసినప్పుడైతే చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారికి ఇద్దరికి వాక్స్థానాధిపతి అయినటువంటి కుజుడు శనికి శత్రువు కాబట్టి గతంలో చేసినటువంటి వాగ్దానాల విషయంలో కానీ, గతంలో చెప్పిన మాటల్లో కానీ వీళ్ళు పునరాలోచన చేసుకోవడం, ఈయన అధికారం కోసం ఈయన వాక్కుని ఎలా పదును పెట్టాలి అనేది ఈయన నేర్చుకోవాలి. ఉన్న అధికారాన్ని కాపాడుకోవడానికి ఎట్లా ధనం మీద కానీ వాక్కు మీద కానీ, చంద్రశేఖరరావు గారు కూడా ధనం మీద అట్లాగే వాక్ స్థానం మీద శని దృష్టి వదిలి ఉగాది స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ధనం మీద వీళ్ళు చాలా జాగ్రత్తగా, మాట మీద చాలా జాగ్రత్తగా వెళితే ఖచ్చితమైనటువంటి సేఫ్ సైడ్లోనే ఉంటారు. సో ఇప్పుడు రాజకీయంగా మాట్లాడితే ముందుగా తెలంగాణ విషయం, తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం కలిసి వస్తుందా, లేకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి, ఏ విధంగా ఉండబోతుంది? యాక్యురేట్గా చెప్పాలంటే గ్రహాలు రేవంత్ రెడ్డి గారికి చాలా వ్యతిరేకంగా వెళ్తున్నాయి. ఎందుకు చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి గారు అనేటువంటి పేరు రూరే రోత స్వాతి నక్షత్రంలో ఉంది, తులారాశిలో ఉందని గతంలో మనం చెప్పుకున్నాం. ఆ ప్రకారమే ఆయన పాదయాత్ర చేస్తాడు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు, సీఎం అవుతాడని కూడా చెప్పడం జరిగింది మన ఛానల్లోనే. అదే సమయంలో ఇప్పుడు ఆయనకి ఆ రేవంత్ రెడ్డి గారి జన్మ నక్షత్రం గురించి ఎవరెవరో నాకు ఏదో చెప్పారు, అది యాక్యురేట్ అవునో కదో మనకు తెలియదు. కాబట్టి మరల పేరు మీదనే కనుక చూస్తే ఈ సంవత్సరం సూర్యుడు రాజు,
అట్లాగే చంద్రుడు మంత్రి. వీళ్ళిద్దరూ కూడా ఈయనకి వ్యతిరేకం. రావుకేతువులకు శత్రువులు ఎవరిని అడిగినా జనరల్గా సూర్యచంద్రులు అంటారు. ఎందుకంటే గ్రహణం గురించి తెలిసిన వాళ్ళందరికీ సూర్యచంద్రులు శత్రువులు అని తెలుసు. ఆ కథ కూడా అందరికి తెలిసిందే. కాబట్టి ఈయన రాహు నక్షత్రానికి ప్రభుత్వ అధిపతి అయినటువంటి సూర్యుడు వ్యతిరేకం. అట్లాగే ఈయన యొక్క రాశికి అంటే పేరును బట్టి తులారాశిలో ఉన్న ఈయనకి రాజ్యస్థానాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడు రాజ్యాధిపతి అయ్యి ఈయనకి శత్రు నక్షత్రం అయినాడు కాబట్టి శత్రుగ్రహం అయినాడు కాబట్టి ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంటుంది. అంటే చంద్రుడు అన్స్టేబుల్, 2.5 రోజు బాగుంటే 2.5 రోజు బాగుండదు. సో ఈయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎంతో మాట్లాడుతూనే అది కేసీఆర్ గారితో టచ్లోకి వెళ్ళడం, సంప్రదింపులు జరుపుకోవడాలు, తర్వాత ఏదన్నా తెలిసి ఈయనకి ఏదో ఇంటెలిజెన్స్ లాంటిది తెలుసుకొని ఈయన వాళ్ళని నిలదీస్తే, అవును నువ్వేం మాకేం చేయలేదు కదా, ప్రజల్లో కూడా మేము జవాబు చెప్పుకోలేమను, ఏదో వాళ్ళకున్న కారణాలు పెట్టి ఈయనకి కొంచెం ఎదురు తిరిగి మాట్లాడడం, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లకి మీటింగులకి పెట్టి ఎవరికి ఇష్టారాజ్యంగా వాళ్ళు మాట్లాడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే వృషభ రాశి మీద, వృషభ రాశికి కాంగ్రెస్ పార్టీ మిథున రాశిలో ఉంది. మిథున రాశికి శని రాజ్యస్థానంలో పడతాడు. గతంలో చెప్పుకున్నట్టయితే భాగ్యంలో ఉండేవాడు, ఇప్పుడు రాజ్యంలోకి వెళ్తాడు. ఆ రాజ్యంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో, రాజ్యస్థానంలో శని ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుందంటే ఇటువంటి పురిటి కష్టాలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. నాయకుల్లోనే వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రేవంత్ రెడ్డి మీద ధిక్కార స్వరం వినిపించే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని ఆయన ఓవర్కమ్ చేయడం అనేది ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఆయన విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. దైవిక పరంగా ఆయనకి గతంలో మనం అనుకున్న, నేనే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి నేనే చెప్పాను, నేరుగా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ వీడియో చూసిన రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న మిత్రులు కూడా నన్ను రేవంత్ రెడ్డి గారిని కల్పించాలన్నారు. కానీ ఎందుకనో అది సాధ్యపడలే. అప్పుడు సహజంగా ఎట్లా అంటే ఆ నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు అటువంటిది దృష్టిలో పెడితే తక్షణమే అన్ని పిలుచుకొని అంటారు. ఆయన నన్ను పిలవాలని నాకు ఉద్దేశం అయితే ఏ క్వశ్చన్ లేదు. కానీ అలా వెళితే ఆ దైవికంగా ఏమి చేయాలి, ఎటువంటి ఎదుర్కోవాలి అని చెప్పచ్చు. సో అటువంటి పరిస్థితి అయితే ఏర్పడలేదు. సో ఫ్యూచర్లో ఎలా ఆయనకి ఎట్లా ఉంటుంది అనేది ఆయన గ్రహాన్ని బట్టే నేను పరిస్థితులు నడిపిస్తాయని నమ్ముతాను. స్వాతి నక్షత్రానికి అయితే ఇప్పుడు ఈ తులారాశిలో కొంచెం రాజకీయ నాయకులకి కొంచెం టఫ్ పీరియడ్ అని చెప్పాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి శని సైన్యాధిపతి కాబట్టి ఈయన ఇప్పుడు తను సస్టైన్ అవ్వాలన్నా, తను మళ్ళీ కొంచెం తన ఉనికి నిలబడాలన్నా ఖచ్చితంగా ఈయనకి శని బలం, శని ఈయనకి ఎప్పుడు యోగమే. కాకపోతే ఆ శని ఈయనకి 6th హౌస్లో ఉన్న 5th హౌస్లో రాహు వచ్చి ఉండడం, సూర్యుడు రాజు అవ్వడం, ఈ కారణాల చేత ఈయన ఏం చేయాలి అంటే కార్యకర్తలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం, ఎవరు తన నిజమైన వెల్విషర్లు అనేటువంటిది గుర్తించి అన్ని రకాలుగా, అంటే ఒక వర్గం అని కాదు, అంటే రాజకీయ నాయకులకి ఎటు పత్రికా రంగాలు ఏదో ఒక రంగం, మీడియా రంగం సపోర్ట్ కావాల్సిందే. దానికి ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు తనకి వెనక నిలబడ్డారు అనేటువంటిది గుర్తించడం దగ్గర నుంచి మొదలు పెడితే టీచర్లు కావచ్చు, కార్మికులు కావచ్చు, తన విజయానికి ఎవరు కారకులైనారో కార్యకర్తలు అనేది గుర్తిస్తే మరలా ఈయన కొంచెం టిపికల్గా ఫైట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అట్లీస్ట్ తను ఇంకా కొంచెం వెళ్ళేదాన్ని బట్టి ఆయన పరిస్థితుల్లో మంచి యోగం కనిపడే అవకాశం ఉంటుంది. లేని యోగాన్ని తెచ్చిపెట్టాలంటే తను ఆ యోగాన్ని, లేని యోగాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవాడు సాధనతోనూ తనకున్నటువంటి మానసిక స్థైర్యంతోనూ తెచ్చుకోవాల్సిందే. సో కమింగ్ ఇయర్స్ బాగలేకపోయినా సేనాధిపతిగా ఈ సంవత్సరం శని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కనుక ఈయన మొదలు పెడితే, ఇది ఒక మంచి కార్యకర్తలతో ఇంటరాక్షన్స్ అనేది మొదలు పెడితే ఈ కమింగ్ ఇయర్స్లో ఏమవుతుందంటే ఈయన యొక్క ర్యాంప్ పెరిగే అవకాశాలు ఉంటాయి, జారిపోకుండా ఉంటారు. అప్పుడు ప్రజల్లోనే ఈయన్ని వ్యతిరేకిస్తే ఒక తిరుగుబాటు, ఎన్టీ రామారావు గారు తిరగబెడితే ఎట్లా జనాలు రియాక్షన్ వచ్చిందో అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయనది కూడా స్వాతి నక్షత్రం ఎన్టీ రామారావు గారిది కాబట్టి జాగ్రత్త పడితే మాత్రం ఉంటుంది అవకాశం. నెక్స్ట్ తెలంగాణలో ప్రముఖ ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ, దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు. ఆయనకి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఆయన ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు, రాజకీయంగా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు, అనేక చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, ఫామ్ హౌస్ వదిలి రానటువంటి నేపథ్యంలో ఏంటి భవిష్యత్తు ఆ పార్టీకైనా ఆయనకైనా ఏ విధంగా ఉండబోతుంది? సహజంగా కేసీఆర్ గారు గతంలో అధికారం కోల్పోవడానికి తెరాస అనేటువంటి దాన్ని బారాస కిందకు మార్చారని నేను చెప్పాను.
అప్పుడు ఇంకొక విషయం కూడా నేను చెప్పలేదు. ఆ రోజు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే దేవతలు అనేటువంటి వాళ్ళు ఒకరు ఉంటారు కదా. సో ఈ అల్టిమేట్ ఎవరయ్యా ఈ ప్రపంచానికంటే రిలీజియన్స్ ఎవరికైనా సరే దేవుడు అనేటువంటిదే గొప్ప. సో వీళ్ళు సహజంగా కేసీఆర్ పరంగా చేసిన తప్పే ఆంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇది కానీ నేను ఎక్కడ వీడియోలో చెప్పలేదు, ఎందుకంటే మనోభావాలతో కూడుకున్నది కాబట్టి చెప్పలేదు. కానీ చెప్పక తప్పట్లేదు. భగవంతుడు అల్టిమేట్ ఈ ప్రపంచానికి. ఆ భగవంతుడి యొక్క మూర్తిని మించి, అంటే భగవంతుడు సపోజు ఒక 8 అడుగులు ఉంటే భగవంతుడి కంటే ఒక 7 అడుగుల్లో ఇంకేదన్నా గురువులు కానీ ఇటువంటివి కానీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారి హయాంలో జరిగింది ఏంటంటే భగవంతుడి స్వరూపంగా భావించామే కానీ భగవంతుడని అనడానికి లేదు. ఎవరు మన ఇప్పుడు ఏదైతే జిఆర్ స్వామి వారు పెట్టినటువంటి మెయిన్ స్టాచ్యూ, అట్లాగే అంబేద్కర్ గారి స్టాచ్యూ. జగన్ గారు అయితే ఇటువంటి పెద్ద స్టాచ్యూ ఒకటి పెట్టలేదు, కానీ అక్కడేమో అంబేద్కర్ స్టాచ్యూ ఆయన కూడా పెద్దది, ఈయనకంటే పెద్దది పెట్టారు. కానీ ఆ ఎఫెక్టు ఆయా నిజంగా అంబేద్కర్ వారసులుగా ఉన్నటువంటి దళితుల ఓట్లు కూడా వీళ్ళకి పడలేదు. భగవంతుడు మించి జరిగేటువంటి పనుల్లో భగవంతుడు అనుగ్రహం కోల్పోయినప్పుడు వారు బుద్ధితో చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా, ఎట్లా చేసినా ఆయా వర్గాల ఓట్లు కూడా వీళ్ళకి పడలేదని అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఒక రేష్ ఆఫ్ ఓట్లు తీసుకున్నప్పుడు నిజంగా బలహీన వర్గాలందరూ సపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయా వర్గాల ఓట్లే ఎక్కువగా ఉంటాయి, ఉన్నత వర్గాల. కానీ ప్రజలు దీన్ని ఒక పబ్లిక్ స్టంట్గా చూశారనే నేను అనుకుంటున్నాను. అంటే ఏదో ఓట్ల కోసం రాజకీయం చేసేటట్టుగా చూశాడు అనుకుంటున్నాం. సో అదొక తప్పు జరిగింది. అయితే ఇప్పుడు కేసీఆర్ గారికి జన్మశని స్టార్ట్ అయింది. జన్మశని స్టార్ట్ అయిన తర్వాత శని దశమ స్థానాన్ని చూస్తాడు, కష్టజీవి శని. ఇంట్లో పడుకున్నవాడైనా సరే ఇప్పుడు అవసరం, నెసెసిటీ కల్పించి మరి ఈదిలోకి తీసుకొస్తాడు. అంటే పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు జారిపోయే ప్రమాదం ఉందనుకున్నప్పుడు కేసీఆర్ గారు ఉగాది తర్వాత ఆల్రెడీ ఆయన మైండ్లో కూడా ఉండుండొచ్చు, ఉగాది పోయిన తర్వాత మనం ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన కూడా వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. ఏప్రిల్ తర్వాత బహిరంగ సభలు కూడా పెట్టేసి రజతోత్సవ వేడుకలు కూడా చేసుకునే అవకాశం, ఇటువంటివి ఖచ్చితంగా ప్రజల్లోకి మళ్ళీ ఆయన వెళ్ళడం, అక్కడ ప్రతిస్పందన అనూహ్యంగా ఆయనకు అనుకూలంగా కనపడడం, ఆయన ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకి శ్రీకారం చుట్టడం చేస్తారు. సహజంగా చంద్రశేఖరరావు గారు రేవతి నక్షత్రంలో ఉన్నారు పేరుని బట్టి. జన్మ నక్షత్రం ఏమో ఆశ్లేష కర్కాటక రాశి అంటారు. రెండిటికి కూడా గుడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాలి. సో ఇప్పుడు కేసీఆర్ గారికి చాలా మంచి టైం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన దాన్ని బట్టి చూసినట్టయితే ఆయన కొంచెం వాక్కుని పూర్వపు చంద్రశేఖరరావు గారు ఎట్లయితే వాక్కు పెట్టుబడిగానే వచ్చారు తప్ప ఆయనవి వేరే విధంగా వచ్చినట్టు కనిపెడతాను. నాకు అనిపించిందని ఆయన జాతక విశ్లేషణ చేసినప్పుడు ఆయనకి నోరే బలం అని చెప్పని నేను చాలామంది మిత్రులతో చెప్పడం జరిగింది. కానీ నోరే బలం అన్నప్పుడు ఆయన ఎందుకు అసెంబ్లీకి వెళ్లకుండా, లేదంటే కనుక ఇంతమంది విమర్శించిన బయటికి రాకుండా, నా దెబ్బ చూపిస్తా అని చెప్పినప్పుడు కూడా బయటికి రాలంటే? ఆ నోరు బలం ఉన్న వాళ్ళకి కూడా ఇంకొకటి ఉంటుందండి. నోరు ఉంది కదా అని చెప్పేసి అస్తమానం విరుచుకుపడే టైం ఉండదుగా, ఆలోచన కూడా వస్తుంది. సో సహజంగా ఈ జ్యోతిష్య నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళలో కేసీఆర్ గారు ఉన్నారని అనేక మందికి తెలిసిన బహిరంగ రహస్యం. తనకు ఏలినాడు శని జరుగుతుందనేటువంటిది సత్యం ఒకటైతే, తన యొక్క వాక్ స్థానం మీద శని దృష్టి ఉంది అనేది కూడా ఒకటి. వాక్ స్థానంలో శని దృష్టి ఉంది కాబట్టి గబక్కని ఏదంటే అది మాట్లాడితే మిస్ఫైర్ అవ్వచ్చు, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినొచ్చు అనేటువంటి కారణంతో కూడా జ్యోతిష్యపరంగా కూడా ఆలోచన చేసుకొని వెనక్కి తగ్గి ఉండొచ్చు. కానీ రైట్ టైం స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వారి వాక్కుకి పదును పెట్టేది ఎన్నోసార్లు కనపడుతుంది. మీరు ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు సైలెన్స్గా ఉండట్లేదు. మీరు గతంలో మీరు 2000 సంవత్సరంలో ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూస్తే ఫస్ట్ టైం నైరాశ్యం గమ్మినప్పుడు ఎవరికి కనపడకుండా కొన్ని రోజులు మాయమైపోయారు. మరలా తన టైం స్టార్ట్ అవ్వగానే మళ్ళీ అంటే పులికి ఆహారం అవసరమైతే బోన్లోంచి వస్తుంది అన్నట్టు, గుహలోంచి బయటకు వస్తుంది. సో ప్రస్తుతం కేసీఆర్ గారు బయటకు వచ్చే టైం దగ్గర పడింది. అది మరల జనాల్లోకి వచ్చినప్పుడు ఆయనలోని పూర్వపు కేసీఆర్ పవరు, ఆ వాక్కు అనేది కూడా గ్రహపరంగా కనపడుతున్నాయి. కాబట్టి తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి జాతకం అయితే కాదు. సో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కూడా కొంచెం బాగుంటుందా, లేకుంటే ఏ విధంగా? ఖచ్చితంగా
ఎవరు ఏమైనా అనుకోండి, నాకేమి ఏ పార్టీ మీద ప్రేమ లేదు, అట్టని ద్వేషము లేదు. కేవలం జాతక విశ్లేషణే చెప్తున్నాను కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ యాక్యురేట్ సిఐఎంఐ యోగాలు పుష్కలంగా ఉన్నాయి. సీఎంఐఏ యోగాలు ఆయనకి స్పష్టంగా ఉన్నాయి. కానీ విశ్వావసనామ సంవత్సరంలో ఎన్నికలు రావడం లేదు. విశ్వావసులో రావు, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఆయనకి కమింగ్ ఇయర్స్ బాగున్నాయి. ఇక తర్వాత వచ్చేదాని దగ్గర చూసినప్పుడు ఆయనకి శని రాజ్యస్థానంలో నీచబడతాడు. నీచబడ్డప్పుడు ఆ 2.5 years సహజంగా అందరూ అనుకుంటారు నీచబడితే శని రాజ్యస్థానంలో చాలా ఇబ్బంది పెట్టేస్తాడు అన్ని రకాలుగాని. కానీ వాస్తవంగా కేసీఆర్ గారికి మాత్రం ఆయన రాశికి 2వ ఇంట్లో నీచబడ్డట్టు అవుతుంది. ఆయన జన్మ నక్షత్రాన్ని చూసినప్పుడు రాజ్యంలో పడ్డట్టు ఉంటుంది. కానీ 2వ ఇంట్లో నీచబడ్డాన్ని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఓడిపోతారని చెప్పింది ఆ లక్షణమే. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక విశిష్టమైనటువంటి పూజలు కూడా కొన్ని చేయొచ్చు. ఆ పూజలు కూడా చాలా అద్భుతంగా ఆయనకి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా రానున్నటువంటి పీరియడ్ అంతా కూడా ఆయనకు అనుకూలంగా మారుతుంది. సో గ్రాఫ్ అయితే రైజింగ్ గ్రాఫ్ గానే కనిపిస్తుంది. చాలా రైజింగ్ ఉంది, అప్ టు 4 years రైజింగ్ లోనే ఉంది. సో 4 years రైజింగ్ లో ఉన్నప్పుడు కమింగ్ 2.5 years 3 years లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు కేసీఆర్ గారికి యోగం లేకుండా ఎట్లా ఉంటుంది. కాబట్టి 28, 29 ప్రాంతాల్లో ఆయనకి యోగం కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పాల్సి వస్తుంది. సో తెలంగాణలోకి కూటమి ఎంట్రీ ఇస్తే బీజేపీ రైజింగ్ లో కనిపిస్తోంది కొంత. ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో కూటమి ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్ పార్టీ కానీ లేకపోతే టీడీపీ పార్టీ బీజేపీ 3 కలిసి వస్తే ఏంటి ప్రమాదమైన పొంచు? ఎందుకంటే కేసీఆర్ పదే ఇవాళ చంద్రబాబుని ఎక్కువ పెట్టి టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. 100%. అంటే కేసీఆర్ గారి మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే తెలంగాణలో నీకేంటి పని అన్నాడని ఒక వీడియో పంపించారు. నిజమే, ఆయన ఆలోచన ఏంటంటే ఉంటే కేసీఆర్ నేను చూసుకోవాలి, నీకేం పని అని దాని అర్థం. అయితే ఎవరికి ఇది సొంత జాగీరు కాదని నేను అన్నాను కూడా. వాస్తవంగా గతంలో కూడా ఇదేం సొంత జాగీరు కాదు. కానీ కేసీఆర్ ఆ అవకాశాన్ని బీజేపీతో కలిసి కొనసాగించే దానికోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. అవసరమైతే ఎంఐఎంఐతో కటాఫ్ అయినా వెళ్ళిపోతాడు. సో బీజేపీతో కలవాల్సింది. ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి బాబా అనుకోవచ్చేమో. కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఆయన వచ్చి ఇక్కడ వేరే పార్టీ వస్తుంటే చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చునే రకం అయితే కాదు. ఆయన జాతకంలో కూడా అటువంటి కొంచెం అగ్రెసివ్ డెసిషన్కి వెళ్ళిపోయి ఎవరిని ఏమన్నా కాదన్నా కానీ భారత రాష్ట్ర సమితి వెళ్ళి బీజేపీతో లోపాయికార ఒప్పందం చేసేసుకోవచ్చు. అదే ఆయన కనుక ఎవరో అనుకుంటున్నట్టుగా ఆయన భారత రాష్ట్ర సమితిని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారుస్తారు అనుకుంటున్నది శుద్ధాబద్ధం. అది జరగదు. కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకునేటువంటి నక్షత్రం అయింది కాదు. అంటే రేవతి నక్షత్ర ప్రకారం ఈవెందో చంద్రబాబు గారు కూడా ఒక నిర్ణయం తీసుకోవడమే కష్టం. తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం నుంచి వెనక్కి రారు. సో ఖచ్చితంగా అట్లా నిర్ణయానికి వెనక్కి తీసుకొని వచ్చే పని అయితే వీళ్ళు అనేక సార్లు రాజకీయాల్లో స్ప్లిట్ అయిపోయిన వాళ్ళు. వీళ్ళు అట్లాంటి అవకాశం లేదు. కేసీఆర్ గారు ఏంటంటే అందులో అటు నేషనల్ పాలిటిక్స్లో కొంతమంది నేతలతో చూసి వచ్చిన అనుభవం ఉంది, ఇటు చంద్రబాబు గారితో క్వార్టర్లో కొనసాగిన అనుభవం ఉంది, ప్లస్ కాంగ్రెస్ నేత రాజశేఖర రెడ్డితో తిరిగిన అనుభవం ఉంది. సహజ సిద్ధంగా ఆయనకున్నటువంటి చాణక్యత్వం ఆయనకి. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీతోనే వెళ్తుంది, బీజేపీ బీఆర్ఎస్తోనే వెళ్తుంది. కానీ బీజేపీ తెలుగుదేశము లేకపోతే జనసేనతో కూటమి కట్టుకొని వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే ఆ కూటమిలోకి చేరడానికి ప్రయత్నం చేస్తుందేమో. కానీ పొరపాటును కూడా ఇంకొకరిని వచ్చి ఇక్కడ అధికారం చేజిక్కించుకునే అవకాశం ఇవ్వదు. జాతక పరంగా చెప్తున్నాను. జాతక పరంగా కేసీఆర్కి అయితే రానున్న యోగాలు బాగున్నాయి. సో వీళ్ళిద్దరూ ఒకవేళ నిజంగా ఫైట్లోకి వస్తే మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అంత స్ట్రాంగ్గా ఇప్పుడు నేను నాకు అన్నట్టు కార్యకర్తలతో మమేకమై జనాల్లోకి వెళితే మళ్ళీ మధ్య మార్గంగా కాంగ్రెస్ ఒక లీడ్ రోల్ పోషించే అవకాశం వస్తున్నప్పుడు ఆ పార్టీతో ఈ పార్టీతో కలిపి మళ్ళీ అధికారాలు పంచుకునే స్థితిలో వస్తాయేమో. కానీ రాబోయే రోజుల్లో నాకు తెలిసి కేసీఆర్ గారు రాజ్య స్థాపన చేసే అవకాశాలే నాకు ఎక్కువ కనపడుతున్నాయి. ఈయన మీద ప్రేమతో గాను లేకపోతే వాళ్ళ మీద ఏదో కదా. నిజం చెప్పాలంటే నేను జ్యోతిష్ శాస్త్రం, వాస్తు, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడితే నాకు బీజేపీ మీద ఉండాలి, ఉంటే గింటే నమ్మకం. కానీ నేను గతంలో రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా చెప్పారు కదా,
ముందే చెప్పారు కదా, ఈవెన్ జగన్ గారి గురించి కూడా ఆంధ్రప్రదేశ్ గురించి నాకు పార్టీల మీద ఏ కోశాన కూడా ఆ పార్టీలకు నాయకత్వాల మీద ఉండవు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళ అప్పుడు కేసీఆర్ కూడా సనాతన ధర్మాన్ని అనుసరించాడు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గెలుస్తాడంటే చెప్పగలం. జాతకమే చెప్పాలి. జాతక ప్రకారం అయితే రాబోయే రోజులు కేసీఆర్ గారికి ఎదురు లేకుండా ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పరిచింది, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ఏడాది, గత ఏడాదిలో. సో ఇప్పుడు విశ్వాసులో వాళ్ళ పార్టీలకు సంబంధించిన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మరి ముఖ్యంగా సీఎం చంద్రబాబు గారికి ఎట్లా? ఇక ఆంధ్రప్రదేశ్ విషయం అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం వచ్చినటువంటి ఢోకా ఏమీ లేదు. కానీ తను ఇండిపెండెంట్గా గవర్నమెంట్ నడిపేందుకు సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా తనకు రెండు పక్కల రెండు ప్రధానమైనటువంటి మిత్రపక్షంగా చెప్పబట్టుకున్న స్వపక్షంలోనే ఇద్దరిని పెట్టుకున్నారు. ఆ ఇద్దరితో ఈయనకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా మసులు అవకాశం ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈయనకి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అందరికి ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వద్దాం మనం. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చంద్రబాబు గారికి ఈ సంవత్సరం అందరూ అనుకుంటున్నారు చాలా ఇబ్బందులు ఉంటాయి ఏదని. ఓవర్ స్ట్రెస్ అవ్వడం కనపడుతుందే కానీ ఆయనకేమీ ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయనకి పుష్యమి నక్షత్రం, ఆయనకి అష్టమ శని వదిలింది. అందరూ అనుకుంటున్నట్టు ఆయన ఉత్తరాషాఢ కాదని గతంలో కూడా చెప్పాం. అష్టమ శని వదిలింది కాబట్టి మరింత పరిణతి ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి. కాకపోతే సహజసిద్ధంగా ఆయన యొక్క లగ్నాన్ని కూడా నేను గమనించాను కాబట్టి ఆవేశం ఉన్నప్పటికీ ఆలోచన కూడా ఉంటుంది. సో ఆలోచన పక్క నుంచి వచ్చేటువంటి సలహాలు, మంచి సలహాలు వస్తే మాత్రం ఈయన మధ్యలో ఎక్కడ డీవియేట్ అయ్యే అవకాశాలు లేవు. కానీ ఈయనకి ఏమవుతుందంటే శని దృష్టి ఈయన యొక్క లాభస్థానం మీద పడుతుంది. పవన్ కళ్యాణ్ అన్న పేరును బట్టి చూసినప్పుడు కన్యారాశిలో ఉంటాడు ఈయన. కన్యారాశికి 7th హౌస్లో శాటర్న్ ఉండడం చేత, అట్లాగే ఆ శాటర్న్ దృష్టి తన రాశి మీద నామనక్షత్రం బట్టి కన్యారాశి మీద ఉండడం చేత, అట్లాగే పితృస్థానం తండ్రి స్థానం అలాంటిది ఉండడం చేత ఈయన కొంచెం డీవియేట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలా కనుక డీవియేట్ అయినాడు అంటే ఖచ్చితంగా మరలా ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక చిన్నపాటి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆయన డీవియేట్ అవుతాడని నేను అనుకోవట్లేదు. ఇన్ కేసు మనం అనుకుంటాం డీవియేట్ అయినా కానీ ప్రస్తుతం తెలుగుదేశంలో పూర్ణ మెజారిటీ ఉందనే సత్యం ఆయనకు తెలుసు కాబట్టి అంత తొందరగా అటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక మనకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ గారికి చూసినట్టయితే మిథున రాశి ప్రకారం ఆయనకి ఇంకా బ్యాడ్ టైం కొడుతూనే ఉంది. ఆయన జన్మ నక్షత్రం మిథును అంటే. కానీ నేను ప్రిడిక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే తీసుకున్నాను లాస్ట్ టైం కూడా. ఆయన జన్మ నక్షత్రం బట్టి ఒకే ప్రిడిక్షన్ అనలైజ్ చేశాను. కానీ జన్మ నక్షత్రం కన్నా నామ నక్షత్రాన్ని చూసినప్పుడు, జన్మ నక్షత్రము నామ నక్షత్రాధిపతులు రాసులు చూసినప్పుడు బుధుడు శని అయినారు. రాసులు షష్టాష్టకాలు పడ్డాయి. ఆయన గురించి ఎక్కువగా చెప్పేటువంటి మన వేణుస్వామి లాంటి వాళ్ళు చెప్పేదాని ప్రకారం షష్టాష్టకాలు బాగా ఇబ్బంది అని చెప్తుంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి షష్టాష్టకం, ఆయనే శత్రువు అనమాట. యాక్చువల్గా ఆయనకి వేరే శత్రువు అక్కర్లేదు. సో ప్రత్యేకంగా శత్రువుని తెచ్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. కానీ కొంచెం తన ఆలోచన సరళిని కొంచెం వెనక్కి లాగి కడలే కదా పొంగుతూ వచ్చి తీరాన్ని దాకాలనుకుంటున్నది ఎట్టయితే ఉందో అది కొంచెం వెనక్కి వెళితే ఎట్లా బ్యాడ్ ఉందో అట్లా తగ్గుతుందో, ఈయన కూడా ఆలోచన కొంత వెనక్కి లాగి నిశిత పరిశీలన చేసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి ఆయనకి ఏలినాడు శని వదిలిపోయింది. వాక్ స్థానాధిపంలో ఉన్నటువంటి శని విక్రమస్థానంలో పడ్డాడు. గురువింట్లో పడి పూర్వజన్మ కర్మస్థానాన్ని చూస్తున్నాడు. ఎన్ని కేసులు ఎదురైనా, ఎంతమంది ఎన్ని రకాల ఒత్తిడులు వచ్చినా ఆయన టైం ఇప్పుడు గుడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి టైం గుడ్ టైం స్టార్ట్ అయింది అంటే ఇట్స్ ఎ డేంజర్ సింబల్, ఆపోజిట్ సిగ్నల్, డేంజర్ సిగ్నల్స్ వచ్చినట్టే లెక్క. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అటు కేంద్రం కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అందరూ కూడా ఆయన్ని తేలిగ్గా ఏదో చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఏదో చేద్దాం అనుకుంటే అది ఇబ్బందికరమే అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి టైం అయితే నాకు తెలిసి మంచి టైం స్టార్ట్ అయింది.
ఆయనకి రానున్నటువంటి సంవత్సరాల్లో కొంత యోగదాయకమైనటువంటి కాలమే కనపడుతుంది. విక్రమస్థానం నుంచి రాజ్యస్థానంలో శని పడతాడు రాబోయే 2.5 సంవత్సరాల్లో. సో 29కి వచ్చేటప్పటికే రాజ్యస్థానంలో శని నీచబడి మకర రాశికి 4వ ఇంట్లో నీచబడి నీచ నుంచి వ్యయాన్ని చూస్తూ తన జన్మరాశిని చూస్తాడు. అటువంటప్పుడు పోగొట్టుకున్నటువంటివి నష్టద్రవ్యాలు కూడా ఇస్తాడని నేను నమ్ముతున్నా. సో ఇప్పుడు ఆయన ఎంత ఇంటలెక్చువల్గా ఉంటాడు అనేది ఎవరెవరిని తన సెలెక్టివ్ క్వార్టర్లో పెట్టుకుంటాడనే దాన్ని బట్టి ఉంటుంది. ఆయనకు కూడా దైవికపరమైనటువంటి పూజలు కొన్ని ఉన్నాయి, కానీ వారు కూడా ఎవరో నన్ను వారికి ముఖ్యమైన వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్ళి కల్పించాలని ప్రయత్నం చేశారు, కలవలేదు. కలవాలని నేనైతే అనుకోను, కానీ వాళ్ళకి ఆ ప్రయత్నం వాళ్ళకి భగవంతుడు రాసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ యోగం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి టైం అయితే గుడ్ టైం స్టార్ట్ అవుతుంది ఉగాది తర్వాత నుంచి అని చెప్పాలి. సో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ 3వసారి ప్రధాని అయ్యారు. తర్వాత కూడా ఆయన ఇంకా కూడా ఆ చరిష్మా ఎక్కడ తగ్గినట్టయితే కనపడట్లేదు. ఏంటి అంటే ఆ ప్రభ అట్లాగే కొనసాగుతుందా, లేదంటే కనుక నెక్స్ట్ ఈ విశ్వాసలో నరేంద్ర మోదీకి ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీరు మోడీ గారి ప్రభ తగ్గినట్టు అనలేదనేది తప్పు. నేను గతంలో చెప్పాను మోడీ గ్రాఫ్ కొంచెం తగ్గుతుంది, కాంగ్రెస్ పెరుగుతుందని. కాంగ్రెస్ పెరిగింది, కానీ రాహుల్ గాంధీ గారు తన పేరుకు ఉన్నటువంటి విధంగా తన యాటిట్యూడ్ని మార్చుకోవడంలో కానీ, తను ఆ భారత్ జోడో యాత్రని ఇంకొంచెం స్ట్రెస్కి గురయ్యి చేసి ఉంటే ఖచ్చితంగా మొన్న మోడీ గారికి ఇబ్బంది అయ్యుండేది. అర్ధాష్టమ శని బాగా ఇబ్బంది పెడుతున్నా మిత్రగ్రహాలు అంటే 6వ ఇంటి వాడు ఎవరైతే ఉన్నాడో కుజుడు, ఆయన ఈయనకి రాస్యాధిపతి అవడం చేత కుజ శనులకు పడకపోయినా కుజుడు రాజు అయినటువంటి సంవత్సరం వచ్చింది కాబట్టి 24లో ఆయన సస్టైన్ అయినారు. 24లో ఆయన సస్టైన్ అయ్యే అవకాశాలు ఎందుకు వచ్చాయి అంటే ఆ కుజుడు రాజు కాబట్టి శని మంత్రిని ఓడించేశాడు. కాబట్టి ఏమైపోయింది, కుజుడు రాజు అయినందువల్ల ఆయన సస్టైన్ అయినాడు. ఇప్పుడు ఆయనకు అర్ధాష్టమ శని వీడింది. నరేంద్ర మోడీ గారికి యాజ్ యూజువల్ మళ్ళీ రైట్ టైం మంచి టైం స్టార్ట్ అయినట్టే లెక్క. సో ఇప్పుడు వచ్చిన సువర్ణ అవకాశాన్ని రాహుల్ గాంధీ గారు దూరం చేసుకున్నట్టే చెప్పాల్సి వస్తుంది. కానీ 2025 ఏప్రిల్ తర్వాత నుంచి క్రమక్రమంగా రాహుల్ గాంధీ గారికి ఇంకొంచెం గ్రాఫ్ పెరిగే అవకాశాలు, ఇంకా పెరుగుతుంది, కొద్దిగా పెరిగే అవకాశం. అంటే కోల్పోయినాడు, యాక్చువల్గా నమ్మకాన్ని కోల్పోయాడు. ఈ నమ్మకాన్ని పొందిపరుచుకోవడానికి ఈయన కొంచెం జాతకంలో ఎబిలిటీస్ పెరుగుతున్నాయి. ఎట్లా నమ్మకం అంటే ఏ విధంగా కోల్పోయారు అంటే భారత్ జోడో యాత్రని చేసిన ఈయన ఆ ఇండియా కూటమి అనేటువంటిది ఒకటి పెట్టారు చూసారా, అందులో ఈయన భాగస్వామి అవడం సుత్త తప్పు. కాంగ్రెస్ జాతీయ పార్టీగానే తను ఎన్ని సీట్లు అయితే అన్ని సీట్లకి ఎప్పుడు కూడా మీరు కావాలంటే చూడండి 1900 ఎమర్జెన్సీ తర్వాత ఈ కాంగ్రెస్ జనతా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో క్యాండిడేటే లేదు కనపడ్డా అనుకున్నప్పుడు అనామకులుగా ఉంటున్న ఆఫీస్ బేరర్స్ కూడా, అంటే అప్పుడు దాకా వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చి టికెట్లు ఇస్తే గెలిచేశారు. సో కాంగ్రెస్కి ఇప్పుడు మేధా పరంగా అంటే ఇప్పుడు ఆలోచన యువత ఆలోచన పరంగా అంత పాత రోజుల్లో మాదిరి గుడ్డిగా లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉన్నటువంటి వర్గాలు కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. ఆ రూట్స్ చెడిపోలేదు. కానీ ఈయన ఎప్పుడైతే ఈ ఇండియా కూటమి అనేటువంటిది జతకట్టాడో అక్కడ ఆయా వర్గాల్లో ఎవరైతే ఈ కాంగ్రెస్కి సపోర్ట్గా ఉండాలనుకున్నాడో వాళ్ళకి ఆ విశ్వాసం సన్నగిల్లింది. రేపు రాబోయేటప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా దేశవ్యాప్తంగా తను ఇప్పటి నుంచే పాదయాత్రగా పెట్టి ప్రభుత్వంలో జరుగుతున్నది అఫ్కోర్స్ వాళ్ళన్నట్టుగా నా మాట కాదు, మీడియా బలంగా మోడీ పక్కనే ఉంది కాబట్టి ఏది బయటకు రావటం లేదని చెప్పి గగ్గోలు పెడుతుంటారు కదా, కానీ ప్రజల్లోకి నువ్వు వస్తే తెలుస్తాయి కదా ఏం జరుగుతుందనేది. సో ప్రజల్లోకి తిరిగే ప్రయత్నాన్ని కనుక పూర్తి స్థాయిలో కనుక చేస్తే ఈయనకి రూట్స్ బలపడతాయి కాబట్టి కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు. కానీ ఆ ప్రయత్నం జాతకపరంగా ఈయన చేసుకుంటారా చేసుకోలేరా అనేది $1000 క్వశ్చన్ నాకే. ఎందుకంటే ఆ రాహుల్ గాంధీ గారు ఫిబ్రవరి చిత్తా నక్షత్రంలో ఉన్నారు, తులారాశిలో ఉన్నారు, యోగం కనపడుతుంది. కానీ ఆయనది కొంతమంది మూలా నక్షత్రం ధనుసు రాశి అంటారు, కొంతమంది ఆయనది స్వాతి నక్షత్రం అంటారు. ఏదైనా ఆయన నక్షత్రం ఏమిటి అనేది ఇదమిద్దంగా తెలియదు. కాబట్టి రాహుల్ గాంధీ అన్న పేరుతో యోగం ఉందని చెప్పగలనే కానీ
లేదు. పైపెచ్చు ఆయనకి మాతృస్థానం మీద ఎప్పుడైతే ఈ శాట్రన్ దృష్టి పడుతుందో అప్పుడు తల్లికి కూడా కొంచెం ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఆమె సిక్ అవ్వడానికి ఆస్కారం, అంత ఇంటలెక్చువల్గా ఆమె డెసిషన్స్ తీసుకోలేకపోవడం, ఆ పార్టీలో ఆమె యొక్క ఉనికి కూడా కొంత తగ్గడానికి ఆస్కారాలు పడుతున్నాయి. ఇప్పుడు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు ఒక్కటే ఇద్దరు గనక తిరిగితే, లేదంటే పూర్తిగా ప్రియాంక గాంధీ గారికి పూర్తి స్థాయిలో గనక పగ్గాలు అప్పగిస్తే, ఆవిడ తిరిగితే మాత్రం ఐఎమ్ షూర్ ఖచ్చితంగా చాలా మార్పు వస్తుంది. కానీ ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ఆయన పార్లమెంట్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పాత్రకు ఆయన న్యాయం చేయగలుగుతారు అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఆయనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ జాతక ప్రకారం చాలా తక్కువలను. నిజంగా అంత విజయం వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఎక్కువ చేసుకోవాల్సిందాన్ని ఆ స్థాయిలో ఆయన ప్రదర్శించడం లేదు. ఆ కాన్ఫిడెన్స్ని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నాడు. తక్కువ ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎన్డీఏ ప్రతిపక్ష మిత్రపక్షాలతో కూడుకున్నా కానీ ఈయన ఇండియా కూటమిలోనే ఈయనకున్న మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ పరంగా వాళ్ళ దగ్గర కూడా ఈయన సూపర్గా, అంటే వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళ సహకారాన్ని తీసుకోవడంలో కూడా ఫెయిల్యూర్ అవుతున్నాడని చెప్పాల్సి వస్తుంది. ఎవరి దారి వారిదే యమునా తీర్ టైప్లోనే మమతా బెనర్జీ గారి దారి ఆమెది ఉంది, స్టాలిన్ దారి స్టాలిన్ ఉంది, ఎవరి దారి వారిగా ఉంది కాబట్టి కొంచెం ఈయన ఇబ్బంది పడుతున్నాడని చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ గురుగారు. సో ఇది విశ్వావసునామ సంవత్సరంలో రాజకీయంగా ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో ఆ పార్టీలకు కానీ ఆ నాయకులకు కానీ ఏ విధంగా ఉంటుందంటూ కూడా కుండబద్దలు కొట్టి మరి చెప్పినటువంటి పరిస్థితి. సో మీరు కూడా ఆయా రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.